నేతల పనితీరుపై ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి సమాచారం తెప్పించుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల మనోభిష్టం మేరకే నాయకులు నడుచుకోవాలని సూచించారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నేటి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు మొదలు బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమిష్టిగా పనిచేసి ప్రజల్లో ఉందామన్నారు. కార్యకర్తల్ని పట్టించుకోకుండా ప్రజల్లో ఉండకపోతే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పెట్టుబడుల సదస్సు ద్వారా ఇప్పటికే 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీకి 12 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు, 46,000 మంది బూత్, 8,000 మంది యూనిట్ ఇన్ఛార్జీలతో ఓ పెద్ద వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. వీరంతా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 17 నెలలుగా తాను పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారని, అన్ని స్థాయిల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనారని సూచించారు. ప్రతి నెల 1వ తేదీన ఎలాంటి ఆటంకం లేకుండా పింఛన్ల పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ఇప్పటి వరకు 50,763 కోట్లు ఖర్చు చేశామన్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్షాపులు, 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, ఇలా ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొనాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరగకూడదని సూచించారు. త్వరలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూరుస్తామన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలకుల అరాచకాల గురించి ఇంకా చర్చ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో నీరు, చెట్టు, ఉపాధి హామీ బిల్లుల్ని ఆపేశారని మండిపడ్డారు. కేంద్రంతో మాట్లాడి ఆ బిల్లును మంజూరు చేయించామన్నారు. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లను ప్రజలకు అప్పగిస్తామని తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు డిసెంబర్ క్యాలెండర్ రూపొందించామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెప్తే కూటమిని కాదని, మరో పార్టీకి ప్రజలు ఓటు వెయ్యరని అభిప్రాయపడ్డారు. నేతలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించామని సీఎం తెలిపారు.